ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క మాట మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుండి 20 వచనాలలో జరిగిన విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒక అరణ్య ప్రదేశానికి వెళ్తాడనమాట. అయితే జనులు ఆయన అక్కడ ఉన్నారని తెలుసుకొని గొప్ప జన సమూహం ఆయన దగ్గరికి వెళ్తారు. ఎంతమంది వెళ్తారంటే ఇంచుమించు 5,000 మంది వెళ్తారు. హల్లెలూయా. అయితే 5,000 మంది వెళ్ళగానే ప్రభు ఏం చేస్తాడంటే వారందరికీ ప్రార్థన చేస్తారు. వారందరూ కూడా స్వస్థత పడతారు. గొప్ప అద్భుత కార్యాలు అక్కడ ప్రభు చేస్తాడనమాట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అయితే ప్రభు నిర్ణయించుకుంటాడు, వీరందరికీ మనం భోజనం పెడదాము అని అంటాడు. అప్పుడు శిష్యులు అంటారు, ప్రభు మన దగ్గర కేవలం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి అని అంటారు. హల్లెలూయా. అయితే ప్రభు ఏమంటాడంటే ఆ 5 రొట్టెలు 2 చేపలను నా దగ్గరికి తీసుకురండి అని అంటాడు. తీసుకురాగానే ప్రభు ఆకాశం వైపు చూస్తూ ప్రార్థన చేస్తాడనమాట. ప్రార్థన చేయగానే అది 5,000 మందికి పంచేశారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా తిన్నారు. తిన్న తర్వాత 12 గంపలు కూడా మిగిలాయి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నీ జీవితంలో కూడా ఏదైనా కొంచెమే ఉందేమో, అంటే నీవు ఇంకా కొంచెమే అభివృద్ధిలో ఉన్నావేమో. హల్లెలూయా. నీవు ఇంకా కొంచెమే ఆరోగ్యంగా ఉన్నావేమో, నీవు ఇంకా కొంచెమే డబ్బుతో ఉన్నావేమో. అయితే నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఆ కొంచాన్ని పట్టుకొని నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళు, ప్రభుకి ప్రార్థన చేయి. ప్రభు నేను కొంచెమే అభివృద్ధిలో ఉన్నాను ప్రభు అని చెప్పు. ఆయన నిన్ను మహా అభివృద్ధిగా చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ దగ్గర కొంచెమే ఆరోగ్యం ఉందేమో, ప్రభు నీకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయబోతున్నాడు. గ్లోరీ టు గాడ్. అలాగే నీ దగ్గర కొంచెమే డబ్బు ఉందేమో, ప్రభు నీకు అధిక డబ్బుని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఈరోజు నువ్వు విశ్వసించి ప్రార్థన చేయి. నువ్వు ప్రతిదీ కూడా గొప్పగా ఆశీర్వదించబడబోతున్నావు, దీవించబడబోతున్నావు, గొప్ప కార్యాలను నీ జీవితంలో చూడబోతున్నావు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆమేన్.